ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. రండివే. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. ఏయ్! నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికేసి చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. ఇదేంట్రా, నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా? బెస్ట్ అన్న. రొటనే కొట్టుకుంటే మాకు బరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి. అన్న పడిపోయిండ్రా. ఏమైందనా? ఇంకెక్కడున్నాడా? నువ్వు కొట్టినా దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు. నేను కొట్టింది మీరు చూసినారు. మరి ఆడ అరిచిండు కదా? అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా? మరి నువ్వెందుకు అరవలేదా? అరిచే ఛాన్స్ ఎక్కడిచ్చాడురా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు. వాడి వ్యాధికిచ్చాడు రా. నేనేం చేశా అన్నా? మరి హాస్పిటల్ బిల్ ఎవడు కడతారు రా? ఎక్కించాడు రా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు ఇటు. అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా. అబ్బో తీయండ్రా. అన్నా, నీ ఎత్తుందన్న కత్తి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా.
ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. అన్నా, అన్నా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? అన్నా, విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. అన్నా, నువ్వు ఏడవద్దనా? ఊకో అన్నా, ఊకో. అరే అన్ని రోజులంటరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. నువ్వు కన్ను చూసుకో అన్నా. అలాగేరా. రాయ్, రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అన్నా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసినా వెరైటీ, నేను ఏం చేసినా వాళ్ళారా? అరే ఊరుకో అన్నా, ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంతా చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే అన్న. రాయ్, రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది. అందుకే చెప్తున్నా, ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. ఆ? మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. అరవై. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదన్నా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై, ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పడ్డా. అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా. అన్నా వద్దానా, బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవరిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదనా? ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా.
కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చినా? రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజ్ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్న, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్న, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చరన్నా, ముచ్చర. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. అన్న కొట్టదరా. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్న క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడురా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను, అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం.
వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆస్తులు కరిగిపోయాయి, వర లావెక్కింది. వర అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. చివరిగా నా పెళ్ళికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్ బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. ఏ? జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో, ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏం వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా, మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో పోచేద్దాం, వాడి కూడా పట్టించిపోయా. భోజనం కార్డ్ డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్స్ కార్డ్ డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ ఇస్తాడు ఏమిటి వాడు? డాడీ, ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా? 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు. బాయ్. ఈ యూత్ తో చచ్చిపోతున్నావయ్యా. వడ్డించు. సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు? రే, ఆ పిల్ల నాకు అన్యాయం చేసిందిరా. రేయ్, నీ ఏడు పాపరా, ఇప్పుడేం చేద్దాం? చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును, నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవర్రా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు, అలా మాట్లాడుకు. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నావు. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది, తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా రెండు ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకు గానీ నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. ఛాయదేవి నువ్వు ఆగు. అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. ఆనందరావు గారు, మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు? రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు, ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు. ఆ, రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడే నయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఇది ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అవే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి? మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి, ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు. మాస్టర్ ఆఫ్ బేవర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడే నయం. మీవాడేనయ్యం అంటే మీరు దండగా. ఆ? వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వల్ల కదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారెందుకు? క్లారిటీ ఉండదు, పాడుండదు. ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయను. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్ రా. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్సగా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతోంది. అంకుల్, ఆ? వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి. తయారైంది పొద్దున్నే. ఏంటి, నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అత్యాస లేదు నాన్న, వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదే, నా వల్ల కాదు. హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్ కే ట్రై చేస్తాను, కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది.
లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని ముందు మీరు బజార్కెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలో నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్ని ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్ గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట ఏ సినిమాలోదిరా? బన్నీ. ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడు చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడుతున్నారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడు క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను. అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది. అవుతారా? అవ్వరు కదా. వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఎప్పుడు? ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద. సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్, స్టార్ట్ ఇమీడియట్లీ. రేయ్, మన సరళ పెద్ద మనిషి ఏంటంట్రా? అవునా? వంశీగాడు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు. పదండి. హాయ్ సరళ. హాయ్ వంశీ. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద మనిషి అయ్యావటగా. అవును. ఇంకేం మాట్లాడుకో, ఇంకెవరికి మాట్లాడుకో. ఐ లవ్ యూ యార్. లవ్వా? ఎస్, నాకు ఐ లవ్ యూ చెప్పవా? సారీ వంశీ, నిన్ననే అబ్బాస్ కి ఐ లవ్ యూ చెప్పేశాను. ఎవడు బయట పందిలేస్తున్నాడే? అబ్బాస్. 2 ఒకటేలే. ఆగండ్రా, ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళ. ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పదండ్రా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి. ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే. మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకొక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. బేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి ఏమైనా అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు. ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు, చూపించు, చూపించు స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి, చూపించు స్వామి. చూపించు స్వామి, చూపించు, చూపించు స్వామి, చూపించు. ప్లీజ్ స్వామి, చూపించు స్వామి, చూపించు. నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి, చూపించు స్వామి, చూపించు, చూపించు స్వామి. ప్లీజ్ స్వామి, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు. మనమే చూసుకోవాలి. అదేంటి, నేనున్నాను కదా, నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. ఏయ్ నో నో నో, నాకు ఇలాంటివి నచ్చవు. నాకు అస్సలు నచ్చవు. మీరుండండి, నేను ఇస్తాను కదా. అయితే ఓకే, నా క్లాస్ కి టైం అవుతుంది, నేను వస్తాను. ఓకే. బాయ్. బాయ్. ఎంతైంది? 25. రేయ్, ఇచ్చారా? ఇందా. అది 100 అండి. 100 ఎందుకు? అది మామూలు బోండం కాదండి. కొబ్బరి బొండమే కదా. కాదు, కృష్ణవేణమ్మ గారు తాగిన కొబ్బరి బోండం. ఇక్కడ వేలం వేస్తే 1000 రూపాయలు వస్తాయి. 1000 లక్షలు ఎందుకులే గానీ, రే 100 ఇచ్చారా? ఇవ్వనండి. ఇవ్వవయ్యా. ఇవ్వనండి. ఇవ్వమంటుంటే. ఇవ్వనండి. ఇవ్వవయ్యా. అరే, ఇవ్వనండి. ఇవ్వవయ్యా. ఇవ్వనంటుంటే. ఇవ్వమంటుంటే. కొబ్బరి బొండాలో నీళ్లు పోస్తున్నావేంట్రా? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆహా. సీఎం కొడుకు కూడా భోంచేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడు, మంచినీళ్ళే తాగుతాడు. వాడు మంచినీళ్ళే తాగుతున్నాడండి, కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు.
ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి. ఏంటి ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్టేనా? గిఫ్ట్ తీసుకోవడం తప్ప, ఖాళీ బొండం తీసుకోవడం తప్ప? ముందు క్లారిటీగా చెప్పండి. నేను నిన్ను చేసుకోవడం తప్పు, నువ్వు వాణ్ణి కండం తప్పు. అలాంటి వాణ్ణి కన్నా నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. హాయ్ వంశీ, ఏంటి మళ్ళీ వచ్చావు? నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది, నీ బుక్ ఇస్తావా? ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ ఈ చూసావా? అభినందన సభలే వద్దు. మ్మ్. చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది. చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తళతళలాడిపోతుందో చూడ. ఇలా ఎగ్జామ్స్ ముందు అందరిని అడుక్కునే పరిస్థితి రాకూడదేనా నాన్న? నేను నీట్ గా దాచిపెట్టాను. ఎంత ముందు చూపురా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. రే కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా. మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా, నేను పాస్ అవడం కావాలా? వాడి క్లారిటీగా చెప్పండి. హాయ్. ఏయ్ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా. మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా? మేము చేస్తున్నాంగా. ఏంటి? కరాటే, జూడో, కుంకు. వంశీ నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించు. పక్కా. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? లవ్ నీకు కరాటే మాక అండ్ నీ లవ్ కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పదా. దట్స్ రైట్. గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా. గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ రా వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. వీడేంటి ఇలా అరుస్తున్నాడు? రే వంశీ ఏంద్రా? ఓకే బాయ్, డౌన్ ద లెగ్. దించలేదు సార్. వై? దిగట్లేదు సార్. ఏమైందిరా? తోడపట్టపోయిన ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావు అమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా. ఈ పేదవాడు నీకు ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తేదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకని అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి. నన్ను చూడగానే టక్కున కరెంటు పోయిందేమిటి? నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా. తప్పుకోమ్మా. అంతేనా? పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తప్పాలా మోసానా? ఏం చేయలేమ్మా. వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారని. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో గానీ మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలి కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. అవుడు, గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా. నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ తిన. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళవరా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జ్యోతిష్యుడు చెప్పినట్టు గుడికి వెళ్తున్నాను. ఆ పిల్లని చూపించే భారం నీదే తండ్రి. స్వామి. దరిద్రుడా, కడుపు కనందు గడి తిన్నావురా.
ఉన్నారు, ఎవడో చేసుకోండి చేసుకోండి. రండి మొత్తం రండి, ఎంతమంది వచ్చినా బయలుదేరి ఈసారి. రండి, రా, 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 రా. బెదిరించి వెళ్ళిపో, చంపేసేయ్, చంపేసేయ్. ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కన పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా ఓ పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే జత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను పద. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, అంటే 1 మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెరువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలని పెద్దానికి తెలియటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఆలస్యం ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కొడుకుని వెళ్ళడం ఆచారం రా. బాలేవాళ్ళ బాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికే. మీరు కాళ్ళతో కడుక్కోనండి, నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుతుంటున్నానా? నాకు రాయలసీమ రామన్న చౌదరి గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతురాజుపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, డిబ్బి సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా భాష బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనువిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పిలో 30 రూపాయలు వేస్తా. చెప్పియా 30? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుని ఇంత అందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది, వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా? ఇన్నా. ఏంటి? నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళవారం నన్ను చూసుకోవడానికి పోతిరాజుపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తానా? డెబ్బి 30.
ఒత్తేది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం పొద్దుటి నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట్టు పెట్టారా? లేదురా, ఆ అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు. పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడుగా వచ్చారు బాబు గారు. ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం ఏంటి బాబు? గుళ్ళో నా పక్కన నిలబడి హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు. అందుకని మీరు. ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా? వాళ్ళొస్తా ఏంటి? ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట మళ్ళీ చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి చంద్రబాబు గారు. మీరు చూసిన అమ్మాయిని నేను ఎతికి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటది? గొడుగు సరిగ్గా పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఎవరా నువ్వు? ఎవరా నువ్వు? నిలబడ్డావు. నేను ఎవడో చెప్పు. చిన్నమ్మ గారిని చూడడానికి వచ్చారు. మీ కబుయ్య అయ్యగారు. దండాలు బాబు, వెళ్ళండి. పెద్దయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో. కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. కుర్చీ కుర్చీ. అరుకు వస్తున్నాను అమ్మాయి గారు. కొట్టానట చూడు. క్షమించండి, వేరే కాపీ తెప్పిస్తాను. వద్దు. కూర్చో. ఏంటా ఈ అమ్మాయి చూస్తే నోరూరుతుంది. ఊరాల్సింది నీకు కాదు బాబు, నాకు. వెన్నపొడి పడవద్దు. ఒరే, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది. ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల. దాన్ని చూసి. ఏంటిది, నా మనసు పాలేరు మీదకి పోతుంది ఏంటో. అయ్య గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవరు పెడతాడు? మొక్క పొద్దున సతుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మా నాన్న గుర్తొచ్చినప్పుడు అని అలుస్తా. అలాగా? మరి సర్ది కూడా అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్ది కూడా అలవాటు చేస్తున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్య. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. కలాస. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు 30 నచ్చింది. అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇక అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం.
వస్తానండి అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఉరి, 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 ఉరి. నా బావి పేసినంట నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కారణం ఏంట్రా ఇప్పుడు? ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరి నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నాన్న నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను.